హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం పావు కేజీ అన్నంతో చింతపండు పులిహోర పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే సులభంగా చేసుకోవచ్చు. పక్కా కొలతలతో చెప్తాను, చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. 2 నుంచి 3కి ఈజీగా సరిపడే క్వాంటిటీ చేసి చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె కొంచెం మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 6 నుంచి 8 వరకు కరివేపాకు రెమ్మలు వేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నుంచి 20 సెకండ్లు ఇలా కలిపేసి, ఆ తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ కందిపప్పు, అలాగే 1 టీ స్పూన్ పెసరపప్పు వేసుకోండి. దీంతోపాటు 2 టీ స్పూన్లు వేరుశనగపప్పు కూడా వేసేసి, వీటిని మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేశాక లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని, ఒక ఎండుమిర్చి 3 నుంచి 4 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే 10 నుంచి 12 వెల్లుల్లి రెమ్మలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని ఈ టైప్లో కట్ చేసుకోండి ఉల్లిపాయలు. ఇంకా మనకి వెల్లుల్లి అయితే దంచి వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 3 నిమిషాల పాటు ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు అయితే నేను మాత్రం 1 టీ స్పూన్ తీసుకున్నాను, మీకు మీ టేస్ట్ ప్రకారం అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఇంకో 2-3 నిమిషాలు ఇలా శుభ్రంగా కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత ఇంకో 2 నిమిషాలు వదిలేయాలి. అలా వదిలేసి ఆ తర్వాత మళ్ళీ ఒక 3 నిమిషాలు కలపండి. మొత్తంగా ఒక 10 నిమిషాలు ఇలాగ అన్నీ వేస్తూ కలిపిన తర్వాత ఉల్లిపాయ బాగా మగ్గిపోద్ది, మీకు వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఆ కొత్తిమీర కూడా బాగా కలిసేలా కలిపేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మనం చింతపండు రసం వేసుకోవాలి. ఫ్రెండ్స్, వీడియోకి ఒక్క లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. వీడియోస్కి రీచ్ రావట్లేదు. మీకు వంట నచ్చితే మాత్రం లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీంట్లో 100 ml చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం ఎలా చేసుకోవాలో తెలియకపోతే గోలికాయ అంత చింతపండుని ఒక 100 ml నీళ్ళల్లో 15 నిమిషాలు నానబెట్టండి. ఆ చింతపండులో ఉన్న పులుపు అంతా బయటకు వచ్చి మీకు రసం కింద అయిపోతుంది. ఆ చింతపండు తీసి ఆ రసం వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం 250 గ్రాముల రైస్ వేసుకోవాలి. నేను అప్పుడే వండుకుని రైస్ వేసుకున్నాను. మీరు నైట్ వండిపోయిన రైస్ అయినా వేసుకోవచ్చు. ఏది వేసినా టేస్ట్లో చేంజ్ రాదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు రైస్ ఇందులో వేసి ఆ మొత్తం ఏదైతే ఆ పులిహోర కాన్సన్ట్రేట్ ఉంది కదా, అదంతా రైస్కి పట్టేలా బాగా కలుపుకుంటే మీకు వేడి వేడి చింతపండు పులిహోర రెడీ. వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.